మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18వ తేదీన అనగా అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి రాబోతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజు ఈ ధనత్రయోదశి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈసారి ఈ ధనత్రయోదశి రోజే శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఇది లక్ష్మీదేవి పుట్టినరోజు. దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి జన్మించింది కూడా ఈరోజే. ధనత్రయోదశి లేదా ధన్తేరాస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వ సంపద ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి ఆదినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఈ దీపావళి లక్ష్మీ పూజను సాయం సమయంలో ప్రదోష వేళల్లో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిమిషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. కనుక ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. అలాగే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంపద పొందుతారని, అదృష్టవంతులవుతారని, ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరతాయని అందరూ అంటూ ఉంటారు. అందరి నమ్మకం కూడా. ఇలా ఈరోజు బంగారం కొనటం వలన కుటుంబంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఈరోజు ఏదో ఒక చిన్న బంగారపు వస్తువునైనా సరే కొనుగోలు చేస్తారు. ఖచ్చితంగా ధనత్రయోదశి నాడు మహిళలు బంగారము, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. అందరి దగ్గర బంగారం కొనే స్తోమత ఉండదు. అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఎవరైతే 5 రూపాయల పిల్లతో ఇది కొని ఇంటికి తెచ్చుకొని పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజిస్తారో మీరు 100 కిలోల బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత మహాపుణ్యం వస్తుంది. ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు. కానీ 5 రూపాయలతో ఈ వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. తొందరలో బంగారం కొనుక్కునేంత ధనాన్ని సంపాదించగలుగుతారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ ధనత్రయోదశి రోజు 5 రూపాయలతో ఏం కొనాలి? ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక వీడియోని స్కిప్ చేసుకుంటూ చూడవద్దు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. దీపావళి పండుగను మొత్తం 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజుల పాటు లక్ష్మీదేవి కనకవర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుంది. ఈ దీపావళి 5 రోజుల పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి పండుగ రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు, స్టీల్ వస్తువులను, అల్యూమినియంతో చేసిన వస్తువులు, నల్ల మిరియాలు, వంట నూనె వంటి వస్తువులను కొనకూడదు. ఈ రోజున తెలియక ఈ వస్తువులను కొంటే ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి, దరిద్రం పడుతుంది. కనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. అలాగే ఈ ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మందు తాగకూడదు. ఈరోజు ఒక రాగి గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీటిలో 2 యాలుక్కాయలు, కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయాలి. అలా పోస్తే జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి, వివాహ దోషాలు పోతాయి. వివాహం ఆలస్యమవుతున్న వారు ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. కనుక అందరూ ఈరోజు ఈ రాగి గ్లాసులో లేదా చెంబులో నీళ్లు తీసుకొని
ఆ నీటిలో 2 యాలుక్కాయలు కొంచెం పసుపు వేసి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి జిల్లేడు చెట్టు మొదట్లో పోయండి. అంతేకాదు ఈ ధనత్రయోదశి రోజు మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కానీ వస్తే వారికి తియ్యటి పదార్థాలను అంటే స్వీట్స్ని కానీ మీ ఇంట్లో వండిన తియ్యటి పదార్థాలను కానీ దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ పోతాయి, సంవత్సరమంతా ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. ఈ ధనత్రయోదశి రోజు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక అందరూ ఈ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించండి. ఇక ఎంతో పవిత్రమైన ధనత్రయోదశి రోజు మీరు బంగారం కొనవలసిన పని లేదు. ఈరోజు మీరు కేవలం 5 రూపాయలతో ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పుని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే మీరు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం. ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవికి బంగారం కన్నా ఉప్పు అంటేనే ఎక్కువ ఇష్టం కనుక ఈ ధనత్రయోదశి రోజున మీరు ఏ సమయంలో అయినా సరే ఉప్పును అనగా గల్లులుప్పును తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోండి. ఉప్పు దొరకకపోతే పసుపును అయినా సరే కొని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే పసుపు పసిడి రంగులో ఉంటుంది. పసుపు శుభానికి సూచిక. పసుపు బంగారంతో సమానమని పురాణాలు వర్ణించాయి. పసుపు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపు లేకుండా ఏ శుభకార్యమూ జరగదు. బంగారం లాంటి పసుపు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. బంగారం కన్నా పసుపు వలనే మనకు ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. అందుకే మన పెద్దలు పసుపును బంగారంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు మీరు ఏ సమయంలో అయినా సరే కొట్టుకు వెళ్ళి చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే 1 కోటి రూపాయల బంగారం కొన్నంత ఫలంతో అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక ధనత్రయోదశి రోజు ఉప్పును లేదా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన 100 కేజీల బంగారం కొన్న ఫలితం వస్తుంది. మీకు ధనానికి లోటు రాదు, ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవిస్తారు. ఆశ్వీజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశిని జరుపుకుంటూ ఉంటారు. దీనినే దంతేరాస్ అని కూడా అంటారు. ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది. రోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదతో 2 నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి. అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు. అలాగే ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి. యమదీపం వెలిగించటం ద్వారా మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబం ఆయుష్ పెరుగుతుంది. కనుక ఈరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో ఒక యమదీపం వెలిగించండి. యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో ఆవ నూనె పోసి 4 వత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఈ దీపం వెలిగించటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని, ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం హిమ అనే ఒక పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కుమారుడు. ఆ కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పించారు. కానీ ఆ రాకుమారుడి జాతకరీత్యా అతనికి వివాహం జరిగిన 4వ రోజుకు మరణిస్తాడని పురోహితులు చెప్పారు. అయినా ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది. పెళ్ళైన 4వ రోజు రాకుమారుడి గది ముందు తన దగ్గర ఉన్న ఆభరణాలు రాసులుగా పోస్తోంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది. తన ఆరాధ్య దేవత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. అప్పుడే రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి అక్కడికి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది. దాంతో యముడు అడుగు ముందుకు వేయలేకపోతాడు. యముడు ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి
ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లవారిపోతుంది. యమఘడియలు దాటిపోవటంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. ఆమె స్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదిరించవచ్చునన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది. ఈ కథను అనుసరించి అందరూ ఈరోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. యమదీపం ఎలా వెలిగించాలంటే, ధనత్రయోదశి రోజు చీకటి పడ్డాక గోధుమ పిండితో చేసిన దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించుకోవాలి. సాయంత్రం పూటే ముందుగా గోధుమ పిండిలో ఒక గవ్వ, ఒక రాగి నాణెం ఉంచి దీపం తయారు చేసుకొని చీకటి పడ్డాక గుమ్మం దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. మరుసటి రోజు రాగి నాణాన్ని, గవ్వను దీపం నుండి వెలికి తీసి బీరువాలో లేదా ధనాన్ని దాచే చోట దాచుకోవాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది. వచ్చే సంవత్సరం వరకు మృత్యుగండాలు రావు. ఈ దీపాన్ని దక్షిణం వైపు యముడి కోసం పెడతారు గనుక దీనిని యమదీపం అంటారు. ఈ దీపం వలన యముడు సంతోషించి మీ ఇంట్లో అపమృత్యువులు రాకుండా చేస్తాడు. అదేవిధంగా ఈ దీపం చనిపోయిన మన పెద్దవారికి దారి చూపుతుందని, ఈరోజు మన ఇంటికి చనిపోయిన పెద్దలు వస్తారని, వారు ఈ దీపాన్ని చూసి సంతోషిస్తారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మహావిష్ణువు అంశ అవతారంగా అమృత కలశ వాస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఈరోజే ఆవిర్భవించాడు. కాబట్టి ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశిని జరుపుకుంటారు. అంటే ధనత్రయోదశి రోజే లక్ష్మీదేవి జన్మించింది, ధన్వంతరి జన్మించాడు. ఈరోజే వామనుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానంగా స్వీకరించి భూలోకం మొత్తాన్ని ఒక్క పాదంతో ఆక్రమించాడు అని పెద్దలు చెప్తారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీదేవిని నరకాసురుని చెర నుండి విముక్తిరాలుని చేసి శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ట దేవతగా ప్రకటించి ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాలని చేసింది ఈరోజే. ధనానికి ఆదినాయకుడు, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటారు. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాలలో ధనత్రయోదశి కూడా ఒకటి అని అందరూ చెప్తారు. కానీ కాదు. గురు పుష్యయోగం, రవి పుష్యయోగం ఉన్న రోజుకు బంగారం కొనడానికి మంచి రోజులు. వ్యాపార సంస్థలు ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ దీనికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు. ధనత్రయోదశి నాడు పండితులకు, బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణ దానం చేయటం వలన విశేష ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి. కానీ బంగారం కొనమని చెప్పలేదు. సువర్ణము అంటే లక్ష్మీదేవి ప్రతిరూపము, ఆభరణములు నారాయణుని ప్రతిరూపం కావున వస్త్రము, సువర్ణము, సువర్ణాభరణములు ఈరోజు విరివిరిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి. ఈ కాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైపోయింది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలోనికి బహుళ జాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి. లాభాలు ఆర్జించటమే ధ్యేయంగా ఉన్న సంస్థలు వ్యాపారం చేసుకోవటం కోసం అక్షయ తృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదు. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో పండుగ రోజుంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవటం కాకుండా ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకొని వచ్చే జన్మలకు ఉపయోగించుకోవటం భారతీయుల విధానం. ధనత్రయోదశి రోజున కూడా అదే చెయ్యాలి. బంగారం కొని దాచుకోకూడదు. ఉన్న దానిలో దానాలు చేయాలి. ఈరోజు చేసే దానం, పూజ, జపం అధిక ఫలితాలను ఇస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకోండి. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కుదిరితే బంగారం దానం చేయండి. లేదంటే మీ దగ్గర ఉన్న బంగారాన్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న కథల్లో కూడా ఇదే ఉంది. ఇంట్లో ఉన్న బంగారంతోనే పూజ చేసి యమదీపం వెలిగించుకోవాలి. ఒక పురాణ కథ ప్రకారం పాలకడలిలో శేషతల్పంపై పవలించే శ్రీ మహావిష్ణువు చెంత ఉండే శ్రీ మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజు ఈ ధనత్రయోదశిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణు నివాసమైన వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ తనను గమనించని లక్ష్మీ విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తంతాడు.
విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ కాళ్ళు పట్టుకుని ఆపై భృగువుకు అరికాల్లో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని అహంకారాన్ని హరిస్తాడు. తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవటం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నటం నచ్చని లక్ష్మీదేవి అలిగి భూమిపైకి వచ్చేస్తుంది. ఆ శ్రీజయుజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి చేరుకుంటుంది. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆమె వెంటనే ఆమెను పూజించి లక్ష్మీదేవి కరుణను పొందాడు. లక్ష్మి వచ్చినది త్రయోదశి కాబట్టి అది ధనత్రయోదశి అయింది. ఈరోజు అనగా ధనత్రయోదశి రోజు శుచిగా స్నానాదులు ముగించుకున్న తర్వాత ఏమీ లేని పేదవాళ్లకు భోజనమో వస్త్రమో ధనమో బంగారమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలి. స్వర్ణ పుష్పాలు లేనప్పుడు బంగారమంటి మనసుతో అర్చించిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.